అందరికీ నమస్కారం అండి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి 2 బిల్డింగ్స్ అండి. కింద కమర్షియల్‌గా ఉంటుంది. పైన వచ్చేసి రెసిడెన్షియల్‌గా ఉండొచ్చు అన్నమాట. చిన్న బడ్జెట్‌లో ఉన్న వాళ్ళకి కేవలం 35 లక్షల రూపాయలకి తూర్పు ఉత్తరం ఉన్నటువంటి 2 బిల్డింగ్స్ కూడా సేల్‌కి అయితే ఉన్నాయండి. నేను స్టార్టింగ్‌లో ఉన్నటువంటి బిల్డింగ్ అయితే చూపిస్తున్నాను. ఇది 2 రోడ్ల కార్నర్ వస్తుంది. కింద ఒక షాప్ అయితే ఇచ్చారండి, మీరు చూస్తున్నారు. ఇదంతా షాప్ అయితే రెడీ చేసి ఇస్తారు. మనకి షట్టర్ కూడా ఇస్తారనమాట. షట్టర్ ఒక డోర్ అయితే ఇస్తారు. ఇది లొకేషన్ వచ్చి మంచి ప్రైమ్ లొకేషన్ అండి, విజయవాడ. ఇది ముచ్చాలంపాడు సత్యనారాయణపురం ఈ మంచి ప్రైమ్ లొకేషన్లో ఈ ఇండిపెండెంట్ G+1 హౌస్ అయితే సేల్కుంది. ఈ బిల్డింగ్కి ప్లాన్ ఉందండి, లోన్ కూడా వస్తుంది, అన్ని అప్రూవల్స్ ఉన్నాయి, ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదన్నమాట. పైన ఒక రూమ్ అయితే ఇచ్చారు. 2 రోడ్లు కార్నర్ వచ్చి మొత్తం 26 గజాల్లో అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. దీనికి 28 గజాల్లో ఈ బిల్డింగ్ అయితే ఉంటుంది. ఒక 2 గజాలు ఎక్స్ట్రా ఉంటుంది మనకి. రోడ్స్ అన్నీ కూడా 33 అడుగు రోడ్లు అయితే సిమెంట్ రోడ్లు ఉన్నాయి. ఇది వచ్చేసి కింద పైన ఉంటుందండి, నార్త్ ఫేసింగ్ వస్తుంది అనమాట. ఇది కూడా సేమ్ అంతే, 35 లక్షలు చెప్తున్నారు. కింద 2 షాపులు అయితే పెట్టుకోవచ్చు, లేదనుకుంటే పెద్దది ఒకటే షాప్ అయినా పెట్టుకోవచ్చు అనమాట. కాకపోతే దీనికి రోడ్డు అయితే కనుక మొత్తం ఫుల్ రోడ్డు అయితే వస్తుందండి, కొంచెం రోడ్డు సోల్లాగా. కాకపోతే మంచిది, మీకు ఈశాన్యం మూలన నుంచి మొత్తం బిల్డింగ్ మొత్తం ఉంటే కనుక చాలా మంచిదని చెప్తూ ఉంటారు. ఇది కూడా అంతే, 35 లక్షలు చెప్తున్నారు. ఈ బిల్డింగ్ మొత్తం 33 గజాల్లో ఉంటుందండి. 35 గజాలు అయితే ఉంటుందన్నమాట. ఎక్స్ట్రా 2 గజాలు కలిసి వస్తుంది. డాక్యుమెంట్ 33 గజాలు. దీనికి కూడా అంతే, G+1 ప్లాన్ ఉంది. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ప్లాన్ 2 బిల్డింగ్స్కి ఉన్నాయి. లోన్ వస్తుంది. ఎవరైతే ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉన్నారో G+1 హౌస్ సెమీ కమర్షియల్ ప్రాపర్టీ ఇది. ఇంట్రెస్టెడ్ పర్సన్స్ మాకు ఫోన్ చేసి చూడండి. మంచి ప్రాపర్టీ అనమాట. విజయవాడ ముచ్చాలంపాడు మంచి లొకేషన్లో ఉంటుంది. ఇది వచ్చేసి ఉత్తరం ఫేసింగ్ వస్తుందండి. మొత్తం కంప్లీట్ చేసి ఇస్తారు. 2 బిల్డింగ్లు కూడా మొత్తం కంప్లీట్ చేసి మనకైతే సేల్ చేయటం అయితే జరుగుతుంది. రేటు కూడా తగ్గిస్తారు. మీరు కింద ఉన్నటువంటి నెంబర్కి ఫోన్ చేయండి. వారికైతే ఒక 300 అయితే విజిటింగ్ ఛార్జెస్ తీసుకుంటారు, తీసుకొని చూపించడం అయితే జరుగుతుంది.